వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి అంటేనే మోసం, మోసం అంటేనే జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే ఆయన ఏ పని చేసినా అందులో ఏదో ఒక మూల ఖచ్చితంగా మోసం ఉంటుంది. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన ఒక మోసం గురించి మనం మాట్లాడుకుందాం. గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఓటీఎస్ అని చెప్పి ఒక డబ్బులు కట్టే విధానాన్ని తీసుకొచ్చాడు. ఏంటి అంటే వన్ టైం సెటిల్మెంట్. ఏంటి వన్ టైం సెటిల్మెంట్ అంటే నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లేకపోతే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇచ్చినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, తర్వాత టీడీపీ ఇచ్చింది అనుకోండి, కాంగ్రెస్ ఇచ్చింది, ఈ ఇళ్ళన్నిటికీ కూడా మేము పట్టాలు ఇస్తాం. మీరు ఎప్పుడో ఎవరి దగ్గర తీసుకున్న ఇళ్ళు కదా, ఇప్పుడు మీ పేరు మీద రిజిస్టర్ చేసి మేము పట్టాలు ఇస్తాం, ఆ పట్టాలను మీరు బ్యాంకుల్లో పెడితే మీకు లోన్లు కూడా వస్తాయని చెప్పి ఆశ పెడితే చాలామంది ఏం చేశారంటే, సరే పట్టా మన పేరు మీద ఇప్పటివరకు ఏంటంటే ఆ ఇళ్ళకి పట్టాలేమి ఉండేవి కాదు, మంజూరు చేసేవాళ్ళు కట్టుకుని అందులో ఉండేవాళ్ళు, పట్టాలు అయితే ఉండేవి కాదు. సరే కొన్ని ప్రభుత్వాలు టీడీపీ హయాం నుంచి దానికి ఏదో ఒక పట్టా రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అనుకుంటే అది వేరే విషయం. అయితే పాత వాటికి ఏంటి పట్టాలు లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన వచ్చింది, ఈ పట్టాలు లేని ఇంటి మొత్తానికి కూడా పట్టాలు ఇద్దాం, పట్టాలు ఇచ్చేసి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేద్దామని ఒక కుట్ర పన్ని 350 కోట్ల రూపాయలు ఆ పట్టాల రూపంలో కట్టించుకున్నాడు, ఓటీఎస్ రూపంలో. మళ్ళీ పైగా ఎక్కడ కట్టించుకున్నాడు? సచివాలయంలోనే కట్టించుకున్నాడు. కట్టించుకున్న అన్ని రోజులకి మీకు పట్టాలు ఇస్తామని కూడా చెప్పారు. మరి ఏంటి ఇందులో మోసం అని మీకు అనుమానం రావచ్చు. కొంతమందికి జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇచ్చాడు, ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ పట్టాలు పనికి రాకుండా పోయాయి. బ్యాంకులకు పట్టుకెళ్తే చిత్తు కాగితంతో సమానం అన్నారు. లోను కాదు కదా, కనీసం చిత్తు కాగితంగా వాడుకోవడానికి కూడా పనికిరాదని చెప్పారు. ఎందుకని అంటే అందులో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ సింబలు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎప్పుడైతే ఆ పట్టా మీద ఉందో ఆ పట్టా చెల్లదని చెప్పారు. బ్యాంకుల దగ్గరికి వెళ్తే ప్రజలందరికీ చెప్పింది అదే. దీంతో ఒక్కసారిగా షాక్ అవడం వీళ్ళు వంతైంది. వీళ్ళు 5,000 కట్టినా, 10,000 కట్టినా, 20,000 కట్టినా ఎందుకు కట్టారు? మనకు ఒక పట్ట, మన ఇంటి పేరు మీద ఒక పట్టా వస్తుంది, దాన్ని బ్యాంకులో పెట్టుకుంటే కనీసం ఏదో ఒక రోజున మనం అప్పులు తెచ్చుకోవడానికైనా ఉంటుంది, దాన్ని ఎవరికైనా హామీ పెట్టడానికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పట్టాలకు డబ్బులు కట్టారు. కానీ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పట్టాల మీద ఫోటోలు వేసుకోవడం వల్ల అవి చెల్లలేదు ఒకటి. రెండోది, చాలామందికి ఇంకా పట్టాలు కూడా రాలేదు. అంటే పట్టాలు వచ్చినా అవి చెల్లని పట్టాలుగా మరొకసారి మరి ఏంటంటే నిషేధిత జాబితాలో ఉన్న వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి పట్టాలు సృష్టించాడు, కానీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆ నిషేధిత జాబితా నుంచి వాటిని తొలగించలేదు. దీనివల్ల ఏమైంది? నిషేధిత జాబితాలో ఉన్న వాటికి ప్రభుత్వం పట్టా ఇస్తే మాత్రం తర్వాత ఎలా చెల్లుబాటు అవుతాయి? నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కానీ తొలగించకుండా పట్టాలు సృష్టించి ప్రజల చేతిలో పెడితే అవి కూడా పనికి రాకుండా పోయాయి. ఇలా దాదాపుగా 7 లక్షల మంది పట్టాలు తీసుకుని ఇప్పుడు అవి ఎందుకు పనికిరాక లబోదిబ్బోమంటూ మళ్ళీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అయితే ఏర్పడింది. ఇలాంటి మోసాలు జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. 350 కోట్ల రూపాయలు వాళ్ళ నుంచి కట్టించుకుని పట్టాలు ఇవ్వకుండా, నిషేధిత జాబితా నుంచి తొలగించకుండా, ఆ పట్టాలు బ్యాంకుల్లో పనికి రాకుండా మనం ఏదైనా ఒక పని చేసామంటే ప్రజలకు కొద్దో గొప్ప మేలు జరిగే విధంగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా దానివల్ల ప్రజలకి కీడే తప్ప ఆయనకు మేలు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు జరగదు. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఆర్భాటంగా పట్టాలు ఇచ్చాడు. ఈ పట్టాలన్నీ కూడా దేనికి పనికి రాకుండా పోయిన పరిస్థితి. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పనికిరాని పట్టా, కొరగాని ఇళ్ల పత్రాలతో జగన్ మాయ, 32 లక్షల మందిని ముంచేశారు. ఓటీఎస్ డబ్బులు కట్టించుకుని ఇంటి పత్రాలు పేదల చేతికి. సో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇలా నిషేధిత భూమి జాబితాలో పెట్టిన వారు కానివ్వండి, లేదా పట్టాలు తీసుకున్న వారు కానివ్వండి, మొత్తంగా ఎంతమంది ఉన్నారయ్యా అంటే 32 లక్షల మందికి ఓటీఎస్ డబ్బులు కట్టించుకుని జగన్మోహన్ రెడ్డి పట్టాల రూపంలో ఇస్తే అవన్నీ కూడా ఎందుకు పనికిరానివిగా మారినాయి. వాటిపై జగన్ ఫోటోలు, డిజైన్లు, ఆ పత్రాలు పనికిరావని తేల్చేసిన బ్యాంకులు డబ్బులు కట్టి ఇళ్ళు పోయి 7 లక్షల మంది లబోదిబో. సో డబ్బులు కట్టారు, అలాగని ఇళ్ళు కూడా రాలా. కొంతమంది డబ్బులు కట్టారు, బట్ వాళ్ళకి ఇళ్ల పట్టాలు రాలేదు. వాళ్ళందరూ కూడా లబోదిబోం అనే పరిస్థితి. 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలంటూ ఆర్భాటం. వైసీపీ నేతల నుంచి ఎక్కువకు కొని కొందరికే అందజేత. ఇక జగన్మోహన్ రెడ్డి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కూడా ఒక స్కాము.
అది కూడా ఏంటంటే గతంలో ఏం చేశాడంటే కొంతమంది వైసీపీ నేతల నుంచి భూములు కొనేసి అధిక ధరకు కొనేసి, ఇప్పుడు మార్కెట్ విలువ 10 లక్షలు కూడా చేయని భూమిని ప్రభుత్వం 20 లక్షలకి 25 లక్షలకి కొనుగోలు చేద్ది. లేదా మార్కెట్ వాల్యూ 25 లక్షలు ఉంటే ఇక్కడ ప్రభుత్వం 50 లక్షలకు కొనుగోలు చేద్ది. ఇలా కొనుగోలు చేసి ప్రజలకు ఇచ్చారు. సరే ఇచ్చారు సరే, అధిక ధరకైనా సరే ప్రజలకు ఇచ్చారని కాసేపు పక్కన పెడితే, ఆ ఇచ్చిన భూములు నిషేధిత జాబితాలో ఉన్న భూములు, వివాదాల్లో ఉన్న భూములు ఈ రోజుకి వారికి పట్టా ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఏదైతే అవకతవకలు, ఏదైతే లొసుగులు ఉన్నాయో ఆ భూములు మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి అంటగట్టేశారు వైసీపీ నేతలు. తలనొప్పి లేకుండా ప్రభుత్వానికి అంటగట్టయితే రేపొద్దున బాధలన్నీ ప్రభుత్వం పడుతుంది. వీళ్ళకేంటి, ప్రభుత్వానికి అమ్మేసిన తర్వాత వీళ్ళకి సంబంధం లేదు కదా. ప్రభుత్వం కూడా కొనే ముందు ఇది నిషేధిత భూమా, లేకపోతే ఇది వివాదాల్లో ఉందా, దీన్ని తీసుకుంటే ఏమైనా తర్వాత ఇబ్బందులు వస్తాయా అని ముందు వెనక ఆలోచించకుండా వైసీపీ ఎమ్మెల్యేలు సిఫారు చేసిన భూములన్నిటినీ అడ్డగోలుగా కొనేసింది. ఈరోజు వాళ్ళంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. సో మిగతా వారికి ఎన్నిక వేళ పంచాలని ఎత్తిగడ అయినా ఇంకా నిషేధిత జాబితాలోనే కలెక్టర్లు డీనోటిఫై చేయక పైసాకు కొరగాని పత్రాలు, వాటికి అప్పులు ఇవ్వలేమంటున్న బ్యాంకులు. సో ఏదైతే ఈ భూములు నిషేధిత భూములు డీనోటిఫై చేయలేదో దానివల్ల బ్యాంకులు ఏం చేశాయంటే వాటిని ఆసరాగా చూసి మేము లోన్లు కానీ అప్పులు కానీ ఇవ్వలేమని చెప్పి బ్యాంకులు తేల్చే పరిస్థితి. మరి ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు దాన్ని డీనోటిఫై చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? అంటే కేవలం ప్రజలకు ముందు ఫోటోలు ఫోజులు అవ్వడానికి నేను ఇన్ని లక్షల పట్టాలు ఇచ్చానని చెప్పుకోవడానికే తప్ప, నేను ఇచ్చిన పట్టా వల్ల ఇదిగో పేద ప్రజలకు ఈ లబ్ధి జరిగిందని చెప్పడానికి అవకాశం లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటు ఓటీఎస్ పేరుతో డబ్బులు కట్టించుకున్నాడు 350 కోట్లు, వాళ్ళని మోసం చేశాడు. ఇటు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి నిషేధిత భూమిలో ఉన్న పట్టాలను ఆ స్థలాలను ఇచ్చి వీళ్ళని మోసం చేశాడు. పోనీ 25 లక్షల మందికి పట్టాలు ఇచ్చాడంటే అది కూడా ఇవ్వలేదు. మొత్తంగా ఏదేమైనా అటు ఓటీఎస్ బాధితులు కానివ్వండి, ఇటు నిషేధిత జాబితాలో ఉన్న భూముల బాధితులు కానివ్వండి, మొత్తంగా 32 లక్షల మందిని జగన్మోహన్ రెడ్డి నిండా ముంచేశాడు. సో ఇక్కడ చూడండి, పేదలకు బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుని అసలు తానే ఒక నిరుపేదనని చెప్పుకునే జగన్ రాష్ట్రంలోని అసలు సిసలు పేదలను నిండా ముంచేశాడు. వన్ టైం సెటిల్మెంట్ కింద 10,000 కట్టండి, పట్టా ఇస్తాం, దానిపై పూర్తుల హక్కులు మీవే, బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకోవచ్చు అంటూ గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల లబ్ధిదారుల నుంచి సొమ్ములు పిండుకున్నారు. జగన్ చెప్పారు కదా అని జనం యమాయకంగా 350 కోట్ల రూపాయలు చెల్లించారు. చివరికి చూస్తే ఆ పట్టాలు ఏమాత్రం పనికిరావని తేలిపోయింది. ఇప్పుడు వాళ్ళంతా మండే ఎండలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఓటీఎస్ కింద పేదల వద్ద నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినా ఎప్పటికీ ఆ స్థలాలను నిషేధిత భూముల జాబితాలోనే ఉంచడం జగన్ మోసానికి పరాకాష్ట. సో ఇదిగో గతంలో ఇచ్చినటువంటి పట్టా ఎలా ఉందంటే ఇదిగో ఈ విధంగా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మను అలాగే సంపూర్ణ గృహ లోగో అయితే ఒకటి ఉంది. ఈ రెండు ఉండటం వల్ల ఏమైంది, ఈ పట్టా చెల్లుబాటు కాకుండా పోయింది. సో పేదలకు ఇచ్చిన పట్టాపై ఇలా జగన్ బొమ్మలు ఉండటంతో అవి చెల్లనివిగా మారాయి. అంటే పేదలకు పట్టా ఇచ్చాడు, సరే 10 రూపాయల నోటరీ స్టాంప్ మీద ఇచ్చాడు, బాగానే ఉంది. మరి ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ? మనం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు అన్నిటి మీద వేయటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని మనం మాట్లాడుకున్నాం. ఏదైతే క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్లు కానివ్వండి, బర్త్ సర్టిఫికేట్లు కానివ్వండి, వీటిల మీద కూడా మార్కుల లిస్టుల మీద కానివ్వండి, వీటిల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసే ప్రయత్నం చేశారు. అప్పుడే మాట్లాడుకున్నాం. ఎందుకంటే రేపొద్దున చదువుకునే విద్యార్థులు ఆ క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇతర రాష్ట్రాలు తీసుకెళ్ళినప్పుడు ఇలా బొమ్మలుంటే చెల్లుబాటు కావు. సెంట్రల్ సర్వీస్ ఎగ్జామ్లకు వెళ్ళినప్పుడు ఇలా బొమ్మలుంటే చెల్లుబాటు కావు. కాబట్టి మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే విషయం ఎక్కడ రుజువైంది? ఇళ్ల పట్టాల విషయంలో రుజువైంది. అంటే జగన్మోహన్ రెడ్డి రంగుల పెచ్చతోనూ బొమ్మల పెచ్చతోనూ ఈరోజు పట్టాలు ఇచ్చి ఆ పట్టాలు చెల్లుబాటు కాకుండా చేశాడు. దానివల్ల పైసా ఉపయోగం లేకుండా చేయడం జరిగింది. రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని 2019 ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 99% మేనిఫెస్టో హామీలు నెరవేర్చామని బస్సు యాత్రలో చెప్పుకుంటూ తిరుగుతున్న ఆయన అప్పటి మాట ప్రకారం కట్టిస్తానన్న ఆ ఇల్లు కట్టించిన పాపానే పోలేదు. కానీ 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పత్రాలు రెడీ చేయించారు. కొంతమందికి ఇచ్చారు, మరి కొంతమందికి పత్రాలు ఇవ్వలేదు. కానీ పత్రాలు అందినా అందకపోయినా ఆ భూమి అయితే లబ్ధిదారుడికి దక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ భూములన్నీ నిషేధిత జాబితాలోనే ఉన్నాయి. పైగా నిషేధిత జాబితాలోని ఆ భూములపై ప్రభుత్వమే వన్ టైం సెటిల్మెంట్ కింద డబ్బులు కట్టించుకుని పేదల కోసం 7 లక్షల పత్రాలను సృష్టించి వారిని మోసం చేసింది.
అంటే జగన్మోహన్ రెడ్డి మోసం ఎలా ఉంటుందంటే పేదలకు పైకి కనపడేది ఒకటి, పత్రాలు ఇస్తున్నాడు స్థలాలు ఇస్తున్నాడనే కనపడుతుంది తప్ప ఆ ఇచ్చిన పత్రం మనకు ఉపయోగపడుతుందా, ఆ ఇచ్చిన స్థలం మనకు ఉపయోగపడుతుందా అనేది ఎవరికీ తెలియదు. సరే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత అయినా ఈ పని చేయాలనుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేతగానితనమో లేదా వేధించాలనుకున్నాడో వాటిని డీనోటిఫై చేయకుండా నిషేధిత జాబితా భూములే అంటగట్టాడు. రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగితే తప్ప మీకు ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో జగన్మోహన్ రెడ్డి మోసం ఎలా ఉంటుంది అనడానికి ఇళ్ల పట్టాలే ఒక ఉదాహరణ. అటు ఓటీఎస్ పేరుతోనూ ఇటు అలాగే ఏదైతే సెంటు పట్టా భూమి పేరుతోనూ దాదాపు 32 లక్షల మందిని జగన్మోహన్ రెడ్డి దారుణంగా మోసం చేశాడు. పైగా తాను కడతానన్న 25 లక్షల ఇళ్ళు కూడా ఎక్కడా కట్టలేదు. మన గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏదో ఒక ఏడాది ఎన్ని ఇళ్ళు కట్టారయ్యా అంటే 5 ఇళ్ళు కట్టాడంట జగన్మోహన్ రెడ్డి. ఒక ఏడాదిలో కట్టిన ఇళ్ళు అయ్యి నాకు తెలిసి మొత్తంగా జగన్మోహన్ రెడ్డి 25,000 ఇళ్ళు కూడా ఎక్కడా పూర్తి చేసినట్టుగా లేదు. మరి కానీ దాని పేరుతో ఆ గృహ నిర్మాణ శాఖకి అయితే నిధులైతే విడుదల చేశారు కానీ ఇళ్ళు అయితే కట్టలేదు. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయాయో జగన్మోహన్ రెడ్డికి తెలియాలనుకోండి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పేరుతోనూ ఓటీఎస్ పేరుతోనూ ప్రజలను దారుణంగా మోసం చేశాడు.